నమస్కారం. వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము ఏకకాలంలో సిద్ధింపజేసుకోవటానికి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రాన్ని శివరామ మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ శివరామ మంత్రాన్ని జపించుకుంటే సర్వజనాకర్షణ కలుగుతుంది, ధనధాన్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి, జీవితంలో దేనికి లోటు ఉండదు. అంతటి శక్తివంతమైనటువంటి శివరామ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా సులభమైన మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. ఓం శ్రీం రామాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రం రామచంద్రమూర్తి అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి, ఇద్దరి అనుగ్రహానికి పాత్రలం కావటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే మనకి సిద్ధులని కొన్ని ఉంటాయి. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ అని 8 రకాల సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు పొందిన వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటారు. గొప్ప గొప్ప యోగులకే ఆ సిద్ధులు లభిస్తాయి. అలాంటి సిద్ధులను ప్రసాదించే శక్తి కూడా ఈ శివరామ మంత్రానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ శివరామ మంత్రాన్ని చదువుకుంటూ వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు వీలైనన్ని సార్లు పరమేశ్వరుడి అనుగ్రహానికి, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రలై జనాకర్షణ పెంపొందింపజేసుకోండి, ధనధాన్య సమృద్ధిని సిద్ధింపజేసుకోండి. అలాగే వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రమూర్తికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ఎవరికైనా సరే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి అరటిపండు గుజ్జు వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రమూర్తికి రోజు నివేదన చేయాలి. అలా చేస్తే అప్పుల సమస్యలు, మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కొబ్బరికాయ ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించినట్లయితే దానివల్ల వ్యక్తులు ఎంతగానో సహాయం చేసి మన సమస్యలు పరిష్కరిస్తారు. మన తోటి వాళ్ళు మనకు స్నేహితులుగా మారిపోయి మనకు కావలసినటువంటి సహాయం చేయాలంటే వసంత నవరాత్రుల్లో కొబ్బరికాయ ముక్కలు ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పెళ్లి చూపులకు మగపెళ్లి వాళ్ళు వచ్చి పిల్లను చూసుకొని వెళ్ళిన తర్వాత ఏ విషయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే వసంత నవరాత్రుల సందర్భంగా సపోటా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన మగపెళ్లి వాళ్ళు సంబంధం నిశ్చయం చేస్తారు. అలాగే కమలా పండు ముక్కలు వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేసినట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందటం వల్ల ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి, వృత్తిపరంగా ఎదగటానికి కూడా కమలా పండు ముక్కల నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. బెల్లం పొంగలి శ్రీరామచంద్రమూర్తికి వసంత నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పిస్తే దంపతుల మధ్య కలహాలు తగ్గిపోతాయి. శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి బెల్లం పొంగలి నైవేద్యంగా సీతారాములకు నివేదించి ఆ బెల్లం పొంగలి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. దంపతుల మధ్య కలహాలు తగ్గిపోతాయి. అలాగే జామ పండ్లు శ్రీరామచంద్రమూర్తికి నివేదించి వాటిని ఆలయంలో భక్తులకు పంచిపెడితే కూడా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి కలహాలన్నీ తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే పెరుగన్నంలో తేనె కలిపి శ్రీరామచంద్రమూర్తికి వసంత నవరాత్రుల్లో నివేదించి ప్రతిరోజు కూడా రామ అష్టోత్తరం చదువుతూ ఉన్నట్లయితే వసంత నవరాత్రులు పూర్తయ్యేసరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రోజు రామ అష్టోత్తరం చదవండి, పెరుగన్నంలో కొద్దిగా తేనె కలిపి రామచంద్రమూర్తికి నివేదన చేయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి బయటపడి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడకపోవటం, కుటుంబంలో ఎప్పుడూ విభేదాలు రావటం, ఈ సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు వసంత నవరాత్రుల్లో ఏ రోజైనా సరే శ్రీరామచంద్రమూర్తికి చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత వృద్ధ బ్రాహ్మణ దంపతులకి భోజనం పెట్టి ఆ చిత్రాన్నం వాళ్ళకి ఇవ్వండి.
దక్షిణ తాంబూలాలు ఇవ్వండి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గిపోతుంది. కుటుంబంలో చక్కటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే వసంత నవరాత్రుల్లో పెసరపప్పు పొంగలి శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయండి. దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నవాళ్ళు, మొండి బకాయిల సమస్యలు ఉన్నవాళ్ళు పాలల్లో అటుకులు కలిపినటువంటి ఆ పాలను శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయండి. అలా చేస్తే అప్పుల సమస్యలు, మొండి బకాయిల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అటుకుల అన్నాన్ని శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే పెద్ద పెద్ద కష్టాలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఇలా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం ద్వారా రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము ఏకకాలంలో కలిగి సర్వజన వశీకరణను సిద్ధింపజేసుకోవటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, ధనధాన్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవటానికి ఏ శివరామ మంత్రాన్ని వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి చాలా శక్తివంతమైనటువంటి సులభమైనటువంటి మంత్రం శివరామ మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం రామాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్ర ప్రభావం వల్ల శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.